డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి అర్థశాస్త్ర ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఈ రోజున మనం సహకార వ్యవసాయం గురించి తెలుసుకుందాం. వ్యవసాయ రంగం గురించి చెప్పుకుంటాం. మనం సహకార వ్యవసాయం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో 85% ప్రాంతాలు 2 హెక్టార్ల కంటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం అధిక దిగుబడిని సాధించాలంటే సహకార వ్యవసాయం అనేది ఆవశ్యకం. ఈ అల్ప ప్రాంతాల వల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి కొన్ని దేశాలు ఏంటంటే ఈ సహకార వ్యవసాయం అనే దాన్ని అవలంబిస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది సహకార వ్యవసాయం అనేది. మన దేశంలో అల్పకాలిక పంటల పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే సహకార వ్యవసాయం కనుక మనం ఫాలో అయినట్లయితే ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచుకోవడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో జర్మనీ కానీ, డెన్మార్క్, హాలండ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇటలీ మొదలైన దేశాల్లో ఈ సహకార వ్యవసాయం అనేది అమల్లో ఉంది. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అనే మహత్తర భావంతో 1904 సంవత్సరంలో మన దేశంలో సహకార వ్యవసాయానికి పునాదులు పడ్డాయి. గ్రామంలోని రైతులంతా స్వచ్ఛందంగా ఒక సంఘంగా ఏర్పడి తమ భూముల్ని, వ్యవసాయ పరికరాలని, పశువులు ఇటువంటి ఉత్పాదకాలన్నింటినీ కూడా సంఘానికి అందించి మొత్తం భూమిని ఏకఖండంగా చేసి సహకార ప్రాతిపదికన నిర్వహించే వ్యవసాయాన్నే సహకార వ్యవసాయం అని అంటారు. ఇక్కడ పండిన పంటని రైతులు సంఘానికి అందించిన భూమి అనుపాతానికి అనుగుణంగా పంచుకుంటారు. ఈ విధానంలో రైతులు భూమి మీద తమ యాజమాన్య హక్కుల్ని కోల్పోరన్నమాట. అయితే ఈ సహకార వ్యవసాయం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ వ్యవసాయ అభివృద్ధికి సూచనలు ఇవ్వడానికి 1927లో మన దేశంలో నియమించబడినటువంటి రాయల్ కమిషన్ సహకార వ్యవసాయ ప్రాధాన్యతని గుర్తించింది. భారతదేశంలో సహకార వ్యవసాయం విఫలమైతే గ్రామీణ భారతదేశ అత్యున్నత ఆశలను ఒమ్మి చేసినట్లు అవుతుందని ఈ కమిషన్ పేర్కొంది. భారతదేశంలో వ్యక్తిగత వ్యవసాయం కంటే సహకార వ్యవసాయం ద్వారానే రైతులు ఉత్తమ ఫలితాలు సాధించగలరని 1928లో మహాత్మా గాంధీ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. స్వాతంత్ర్యానంతరం 1949లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ సంస్కరణల కమిటీ అధ్యక్షుడైనటువంటి కుమారప్ప సహకార వ్యవసాయం ద్వారానే వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తిని పొందగలమని తెలియజేశారు. సహకార వ్యవసాయం వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది చూద్దాం. సహకార వ్యవసాయం ప్రయోజనాలు: ఉత్పత్తిలో పెరుగుదల సాధించవచ్చు. సహకార వ్యవసాయం వల్ల ఉత్పత్తిలో పెరుగుదలను సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ సహకార వ్యవసాయంలో భూములన్నింటినీ ఏకఖండంగా చేయడంతో గట్లు, కాలిబాట్ల రూపంలో ఉండే భూములు, బంజరు భూములు కూడా సాగులోకి తేవడం వల్ల సాగులో ఉన్న భూ విస్తీర్ణం పెరుగుతుంది. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తి అధికమై విక్రయం కాగల మిగులు కూడా పెరుగుతుందన్నమాట. 2, పెద్ద తరహా ఆదాయం. సహకార వ్యవసాయం వల్ల పెద్ద తరహా ఆదాయాలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ సహకార వ్యవసాయం ద్వారా ఉత్పత్తిలో సాంకేతిక, మార్కెటింగ్, ద్రవ్యపరమైనటువంటి ఆదాయాలు లభిస్తాయి. దీనివల్ల ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఉత్పత్తిలో పెద్ద తరహా ఆదాయాలు అనేవి లభిస్తాయి. తర్వాత వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టవచ్చు. వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు. సహకార వ్యవసాయం
పెద్ద తరహా వ్యవసాయం అయినందువల్ల భూసార సంరక్షణ, భూమి పునరుద్ధరణ, గొట్టబావుల త్రవ్వకం ఇటువంటి కార్యక్రమాలను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు రైతులందరూ. అధిక పెట్టుబడి అవసరమయ్యే ఈ కార్యకలాపాలని సంఘం స్థాయిలో సమిష్టిగా చేపట్టి వ్యవసాయ అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. నూతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానం కూడా సాధ్యపడుతుంది. లేటెస్ట్ టెక్నాలజీని సన్నకారు చిన్నకారు రైతులు ఉపయోగించుకోవాలంటే కొంచెం కష్టమే. సహకార వ్యవసాయంలో నూతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని పెద్ద తరహాలో ప్రవేశపెట్టవచ్చు. దీనివల్ల సగటు వ్యయాలు తగ్గి లాభాల స్థాయి అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సమర్థవంతమైన క్షేత్ర నిర్వహణ. సహకార వ్యవసాయం ద్వారా క్షేత్ర నిర్వహణ సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. విస్తృత ప్రాతిపదికన జరుగుతున్న ఈ సహకార వ్యవసాయంలో వ్యవసాయ శాస్త్ర విజ్ఞాన నిపుణుల సేవలను వినియోగించి క్షేత్ర నిర్వహణని సమర్థవంతంగా చేపట్టవచ్చు. అంతేకాకుండా శ్రమ విభజన ప్రవేశపెట్టవచ్చు. తద్వారా వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వ్యవసాయ రంగంలో ఉద్యోగ అవకాశం కూడా పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో ఈ సహకార వ్యవసాయం వల్ల సాంద్ర విస్తృత వ్యవసాయానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా శ్రామికులకు డిమాండ్ పెరిగి ఋతు సంబంధిత ప్రచ్ఛన్న నిరుద్యోగం తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తర్వాత సాంఘిక సమానత్వం. సాంఘిక సమానత్వం ఈ సహకార వ్యవసాయం సహకార సంఘంలో రైతులందరూ పరస్పరం సహకరించుకుంటూ సమిష్టిగా ఆలోచిస్తూ ఉమ్మడిగా వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టడం వల్ల వారి మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం ఏర్పడి సాంఘిక సమానత్వం సాధించబడుతుంది. సో ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. సహకార వ్యవసాయంలో ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంది. పెద్ద రహదారులు వస్తాయి. వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టవచ్చు. నూతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానం పెద్ద రహదారులో ప్రవేశపెట్టవచ్చు. సమర్థవంతమైన క్షేత్ర నిర్వహణ జరుగుతుంది. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తర్వాత సాంఘిక సమానత్వం సాధించడానికి కూడా రైతుల మధ్య అవకాశం ఉంటుందన్నమాట. అయితే సహకార వ్యవసాయం పట్ల రైతులకి సదభిప్రాయం లేదు. రైతుల అపోహల కారణంగా ఈ విధానం వైపు మొగ్గు చూపడం లేదు. ఈ సహకార వ్యవసాయంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయోజనం చెప్పుకున్నాం, సమస్య. రైతులందరూ ఏంటంటే సహకార వ్యవసాయానికి ఒప్పుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. అయితే ఏంటంటే రైతులకు కొన్ని అపోహల కారణంగా ఈ విధానం వైపు వీళ్ళు మొగ్గు చూపడం లేదు. కాబట్టి రైతుల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. సమస్యలో రైతుల వ్యతిరేకత. ఇష్టపడలేదు. రైతులు ఏంటంటే సహకార వ్యవసాయానికి మొగ్గు చూపడం లేదు. సహకార వ్యవసాయ విధానంలో రైతులకి తమ భూముల మీద యాజమాన్యం హక్కులు కోల్పోతామని అపోహలు, అంతేగాక తాము శ్రామికుల స్థాయికి దిగజారుతామని ఎక్కువ మంది రైతుల విశ్వాసం. దీనివల్ల ఏంటంటే రైతుల వ్యతిరేకత ఈ కార్యక్రమ ప్రగతికి ప్రతిబంధకంగా మారిందండి. నెక్స్ట్ నిర్వహణ సమస్యలు. నిర్వహణ సమస్యలు.
సాధారణంగా భారతీయ వ్యవసాయదారులకి చిన్న గమతాల నిర్వహణలో మాత్రమే వీరు సమర్థులు. వీరికి పెద్ద గమతాలు నిర్వహించగల నిపుణత, దక్షత లేవు. దీనివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో నిపుణుల కొరత వల్ల సహకార వ్యవసాయం అనేది సక్సెస్ కాలేదు, ఓ రకంగా చెప్పాలి. నెక్స్ట్ నిరుద్యోగిత కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తారు. నిరుద్యోగిత సహకార వ్యవసాయంలో పెద్ద ఎత్తున యంత్రాన్ని ఉపయోగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యవసాయ యాంత్రీకరణ వల్ల శ్రామికులు ఉపాధి కోల్పోవడంతో నిరుద్యోగిత మరింత అధికమవుతుందనే అపోహ కూడా ఉంది. నెక్స్ట్ పెద్ద రైతుల ఆధిపత్యం. సహకార వ్యవసాయంలో పెద్ద రైతుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. పెద్ద రైతుల ఆధిపత్యం కొనసాగి చిన్న రైతుల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశాలు ఉండొచ్చు. పెద్ద రైతులు చిన్న రైతులను ఎప్పటికీ తమతో సమానంగా చూడరనేది దాగిన సత్యం. అందువల్ల ఈ విధానంలో సమానత్వం సాధించడం సాధ్యం కాదనే అపోహ కూడా ఉంది. తర్వాత శిక్షణ పొందిన సిబ్బంది కొరత కూడా ఎక్కువగా ఉంది. శిక్షణ పొందిన సిబ్బంది కొరత. నూతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానం ఉపయోగించడం జరుగుతుందని చెప్పుకున్నాం సహకార వ్యవసాయంలో. దీనికి ఏంటంటే శిక్షణ పొందిన సిబ్బంది అనేది అవసరం. ఈ విస్తృత ప్రాతిపదికన జరిగే సహకార వ్యవసాయాన్ని నిర్వహించడానికి శిక్షణ పొందిన నిపుణులు చాలా అవసరం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య స్వల్పంగా ఉంది. దీనివల్ల ఏంటంటే సహకార వ్యవసాయం ద్వారా ఆశించిన ఫలితాలు రాబట్టడం అనేది కొంచెం కష్టం. ఇవే కాకుండా కొన్ని ఇతర సమస్యలు కూడా రైతులు సహకార వ్యవసాయం పట్ల ఆసక్తిని ప్రేరేపించకుండా పూర్తిగా స్వచ్ఛంద ప్రాతిపదికన ఈ విధానాన్ని ఏర్పరచడం వల్ల విఫలమైందని. వాళ్ళ ఆసక్తిని చూపిస్తే మరొక రకంగా ఉంటుంది. వాళ్ళ ఆసక్తిని చూపించకుండా స్వచ్ఛంద ప్రాతిపదికన ఈ విధానాన్ని ఏర్పరచడం సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు. అంతేకాకుండా సహకార వ్యవసాయం పట్ల ఆసక్తి లేని పెద్ద రైతులు కేవలం కమతాల గరిష్ట పరిమితి చట్టాల నుంచి మినహాయింపు పొందడానికి, ప్రభుత్వం నుంచి లభించే రాయితీలను పొందడానికి మాత్రమే ఈ సహకార వ్యవసాయ నిర్వహణలో భాగస్వాములు అయ్యారు. ఈ సహకార వ్యవసాయం ద్వారా లభించిన ఉత్పత్తి ఫలాలు ఏ ప్రాతిపదికన రైతులు, వ్యవసాయ కూలీల మధ్య పంపిణీ చేయాలి అన్న విషయం పట్ల కూడా నిర్దిష్ట ప్రమాణాలు లేవు. ఈ భూ సంస్కరణలో భాగంగా స్వచ్ఛంద ప్రాతిపదికన ప్రవేశపెట్టబడిన సహకార వ్యవసాయ నిర్వహణ మన దేశంలో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదని చెప్పొచ్చు. 1969 వరకు కేంద్ర ప్రభుత్వమే సహకార వ్యవసాయ ప్రగతి కోసం కృషి చేసింది. ఆ తర్వాత ఈ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం జరిగింది. భారతదేశ సహకార వ్యవసాయ ప్రగతిని సమీక్షిస్తూ మెక్డాల్ భారతదేశ వ్యవసాయ రంగంలో ఆశించిన ప్రగతిని సహకార వ్యవసాయం సాధించలేదని అభిప్రాయపడడం జరిగింది. భారతదేశంలో సహకార వ్యవసాయం విఫలమవడానికి ప్రధాన కారణం ఏంటంటే సహకార వ్యవసాయం మీద నమ్మకం లేని వ్యక్తులకి ఈ సంఘాలని అప్పగించడం జరిగిందని బ్రిటిష్ ఆర్థికవేత్త డానియల్ థార్నర్ అభిప్రాయపడడం జరిగింది.